డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, బట్ ప్రజాస్వామ్యం మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది అని. ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీయే. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీలు మారుతూ ఉంటాయి, బట్ రాజ్యాంగం మాత్రం ఎప్పటికీ మారకూడదు. రాజ్యాంగంలో హక్కులు మాత్రం ఎప్పటికీ మారకూడదు. ఈరోజు మాజీ మంత్రి గారిని, ఆయన మాజీ మంత్రినే కాదు, మా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక సహ న్యాయవాదిగా కూడా, ఒక న్యాయవాదికే రక్షణ లేని, ఒక న్యాయవాదికే హక్కులు లేని ఈ రాజ్యాంగంలో ఒక సాటి న్యాయవాదికి ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా వారికి బాసటగా నిలబడాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు నేను అంబటి రాంబాబు గారిని కలిశాను. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది, జైల్లో ఉంటే కూడా ఇలా ఉంటారా అని. నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు పుష్ప సీన్లో డైలాగ్ లాగా ఇలాగన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది. ఆయన అంటాడు, సార్ చెయ్యని తప్పుకి ఒక 70 సంవత్సరాల వ్యక్తిని కొన్ని వేల మంది వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకపోతుంటే, దాడి చేస్తుంటే ఆవేశంలో నేను ఒక మాట అన్నా. ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను, అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నా మీద పెడితే నేను తప్పు చేసినట్టు అని ఒక ప్రశ్న అడిగాడు.